కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లక్కచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇవాళ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు బెయిల్ లభించింది. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన లఘుచర్ల ఘటనకు సంబంధించి రైతులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. గత నెల రోజులుగా రైతులు కూడా ఈ కేసులకు సంబంధించి జైల్లో ఉన్నారు. కాసేపు క్రితం వీళ్ళకు బెయిల్ దొరికింది. దీంట్లో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినట్టు బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు ఈ మొత్తంగా ఈ లఘుచర్ల ఘటన కేసులో కలెక్టర్ పై దాడి ఘటనలో కేసుకు సంబంధించి వీళ్ళకి బెయిల్ మంజూరైంది. అయితే గత నెల రోజుల క్రితం ఎగ్జాక్ట్లీ నవంబర్ 11వ తేదీన లఘుచర్లలో ఫార్మా కంపెనీకి సంబంధించి ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ సంబంధించి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దాంట్లో భాగంగా స్థానిక కలెక్టర్ ఉన్నటువంటి ప్రతీక్ జైన్ అక్కడికి రైతుల ప్రతిస్పందన తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కలెక్టర్ పై తిరుగుబడ్డారు, దాడికి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కలెక్టర్ వాహనాలపై దాడి చేశారు, కలెక్టర్ పైన దాడి చేసేంత ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న సిబ్బందిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఘటనను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం రేకెత్తించింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కలెక్టర్ పై దాడి ఘటన పైన. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడ్డ సంబంధించి కొంతమందిపై కేసులు చేసింది. వాటిలో ముఖ్యంగా సంబంధించి ఘటనకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి దీనికి బాధ్యులని చెప్పేసి నరేందర్ రెడ్డితో పాటు మరో 24 మందిని రైతులను ఈ ఘటనలో బాధ్యులు చేసి కేసు నమోదు చేసింది. వాటిని అరెస్ట్ చేసి వెంటనే కోర్టుకు సంబంధించి రిమాండ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వాళ్ళకి బెయిల్ వచ్చింది. అయితే ఈ గత మొత్తంగా చూసుకుంటే ఈ లఘుచరణ ఘటన అనేది రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద పెను ప్రకంపన సృష్టించింది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. రీసెంట్ గా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ లఘుచరణ ఘటన సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీన్ని నిరసిస్తూ రైతుల అరెస్ట్ నిరసిస్తూ కూడా చెప్పేసి బీఆర్ఎస్ నల్ల చొక్కాలు ధరించి బేడీలు వేసుకొని కూడా నిరసన ప్రదర్శన చేపట్టింది అసెంబ్లీలో. ఈ అంత ఘటన నేపథ్యంలో ఈ రోజు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా లఘుచరణ లోకల్ గా ఉన్న కొడంగల్ వికారాబాద్ జిల్లా ప్రజలు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశం మాత్రం పొలిటికల్ గా మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రెండు పార్టీల మధ్య సంబంధించి రాజకీయ యుద్ధంగా మారింది. ఎందుకంటే రైతుల అంశాన్ని మధ్యలో పెట్టుకుని రెండు పార్టీల మధ్య ఒక రాజకీయ రగడ స్టార్ట్ అయింది. అయితే ఇటీవలనే వారం రోజుల క్రితం కూడా అందులో ఈ అరెస్ట్ అయిన రైతుల భాగంగా ఒక అతను జైల్లో ఉన్న వ్యక్తికి కొంత అనారోగ్య రీత్యా ఆసుపత్రి తరలించే సందర్భంలో కూడా ఆ బేడీలు ఉండి ఆసుపత్రి తరలించడం అనేది మరింత వివాదాస్పదం రాజేసింది. అంటే ఒక రైతును అందులో ఒక గిరిజన బిడ్డను ఇలా బేడీలు వేసి తరలించడం ఏందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు రావచ్చాయి. దానిపైన కూడా ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఆ జైలు అధికారిని కూడా సస్పెండ్ చేసింది. మొత్తంగా ఈ గత నెల రోజులుగా ఈ లఘుచరణ ఘటన అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. దాంట్లో భాగంగా ఇటు అసెంబ్లీ సమావేశాలు కుదిపేశాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున తీవ్ర చర్చనీయాంశమైంది. రీసెంట్ గా ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఈ యొక్క రైతులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు సంబంధించి బెయిల్ మంజూరైంది. అయినా ఇప్పటికి కూడా ఈ అంశం అనేది ఇంకా ఫ్యూచర్ గా పడుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొంత రాజకీయంగా ఇంకా కొనసాగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇది మొత్తంగా బీఆర్ఎస్ చేసిన ఘటన. బీఆర్ఎస్ దీని తెర వెనుక ఉంది బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఇది రైతులను కక్షగట్టి రేవంత్ సర్కారు ఫార్మాసిటీ పేరుతో అక్కడ రైతులను రోడ్డున పడేసి ఇట్లా తిరిగి రైతులపైన అక్రమ కేసులు పెట్టి జైల్లోకి తరలించింది. రైతులను మొత్తంగా కూడా తీవ్ర అన్యాయం చేస్తూ రైతులను నిరక్షంగా అణిచివేస్తున్న సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీల నేపథ్యంలో లఘుచరణ అంశం రాజకీయంగా కొంత ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రైతులకు బెయిల్ రావడం పట్ల అందరూ కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ సంబంధించిన ఘటన వెనుక బాధ్యులైన కీలక సురేష్ సంబంధించి ఇంకా ఇంటరాక్షన్ కొనసాగుతుండటంతో పాటు కొంత ఆసక్తిగా భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితి తీసుకుంటారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.